Welcome to Listen and Learn Telugu. In a village there lived a boy named Arjun. He loved flying kites. ఒక ఊరిలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి గాలిపటాలు ఎగరవేయడం అంటే చాలా ఇష్టం. Every evening, he joined with his friends to fly colorful kites high into the sky. ప్రతి సాయంత్రం అతను తన స్నేహితులతో కలిసి రంగురంగుల గాలిపటాలను ఆకాశంలోకి ఎగురవేసేవాడు. One day, Arjun got a brand new red kite. It was bigger than any kite he had before. ఒకరోజు అర్జున్ ఒక కొత్త ఎర్ర గాలిపటాన్ని కొన్నాడు. అతను ఇంతకు ముందు కలిగి ఉన్న గాలిపటం కంటే ఇది పెద్దది. He was so proud of it. He showed it to his friends, who admired it. అతను దాని గురించి చాలా గర్వపడ్డాడు. అతను దానిని తన స్నేహితులకు చూపించాడు. వారు మెచ్చుకున్నారు. The wind was strong that day, perfect for flying. ఆ రోజు గాలి బలంగా ఉంది. ఎగరడానికి అనువుగా ఉంది. Arjun ran across the field, letting the string unwind quickly. అర్జున్ ఆ తీగను త్వరగా విడిచి మైదానం అంతటా పరిగెత్తాడు. The kite lifted into the air, soaring higher and higher. Everyone watched in awe. గాలిపటం గాల్లోకి ఎగిరి మరింత పైకి ఎగిరింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. Arjun laughed as the red kite danced in the blue sky. నీలాకాశంలో ఎర్ర గాలిపటం నాట్యం చేస్తుంటే అర్జున్ నవ్వాడు. It looked like a bright bird among the clouds. అది మేఘాల మధ్య ప్రకాశవంతమైన పక్షిలా కనిపించింది. But then, a strong gust of wind came. The kite wobbled. అయితే అంతలోనే బలమైన గాలి వీచింది. గాలిపటం ఊగింది. Arjun pulled the string sharply, trying to control it. అర్జున్ ఆ తాడును అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ పదునుగా లాగాడు. Snap! The string broke. The red kite floated away, carried by the wild wind. స్నాప్! తాడు తెగిపోయింది. ఎరుపు గాలిపటం గాలిలో తేలుతూ దూరంగా వెళ్ళిపోయింది. Arjun watched helplessly as his beautiful kite disappeared over the trees. తన అందమైన గాలిపటం చెట్ల మీదుగా మాయమైపోతుంటే అర్జున్ నిస్సహాయంగా చూశాడు. Tears filled his eyes. He felt heartbroken. అతని కళ్ళలో నీళ్లు నిండాయి. అతనికి గుండె పగిలినట్లు అనిపించింది. He sat on the grass, feeling sad and angry. అతను గడ్డి మీద కూర్చున్నాడు, విచారంగా మరియు కోపంగా ఉన్నాడు. Later he went home and told his father what happened. తరువాత అతను ఇంటికి వెళ్లి తన తండ్రికి జరిగిన విషయము చెప్పాడు. I lost my kite, he said, his voice trembling. నా గాలిపటం పోగొట్టుకున్నాను, అన్నాడు అతను వణుకుతున్న గొంతుతో. His father listened patiently. Then he said, "Come with me, Arjun." అతని తండ్రి ఓపికగా విన్నాడు. తరువాత నాతో రా అర్జున్ అన్నాడు. They walked together to the garden. There, father pointed to a small plant. వాళ్ళు కలిసి తోటకి నడిచారు. అక్కడ నాన్న ఒక చిన్న మొక్కను చూపించాడు. It was bent over, its stem broken by last night's storm. నిన్న రాత్రి వచ్చిన తుఫాను వల్ల అది వంగిపోయింది. దాని కాండం విరిగిపోయింది. Look at this plant, said father. It's hurt, but it will heal. ఈ మొక్కను చూడు అని నాన్న అన్నాడు. ఇది గాయపడింది, కానీ అది నయమవుతుంది. With time and care, it will grow strong again. సమయం మరియు జాగ్రత్తతో అది మళ్ళీ బలంగా పెరుగుతుంది. Arjun looked at the little plant. Its leaves were still green and alive. అర్జునుడు ఆ చిన్న మొక్క వైపు చూశాడు. దాని ఆకులు ఇంకా పచ్చగా, సజీవంగా ఉన్నాయి. He understood what his father meant.
తండ్రి ఏం చెబుతున్నాడో అతనికి అర్థమైంది. Father continued, losing something you love hurts. But it teaches you two important things, strength and hope. తండ్రి ఇంకా ఇలా అన్నాడు, నీవు ఇష్టపడేదాన్ని కోల్పోవడం బాధాకరం. కానీ అది నీకు రెండు ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది, బలం మరియు ఆశ. You can feel sad for a while. But then you must stand up and try again. నీవు కాసేపు బాధపడవచ్చు, కానీ నీవు లేచి నిలబడి మళ్ళీ ప్రయత్నించాలి. Arjun wiped his tears. He nodded slowly. అర్జున్ కన్నీళ్లు తుడుచుకున్నాడు, నెమ్మదిగా తల ఊపాడు. The next day onwards he started saving his pocket money. మరుసటి రోజు నుండి అతను తన పాకెట్ మనీని పొదుపు చేయడం ప్రారంభించాడు. He helped his mother in the kitchen and cleaned his room without being asked. అతను తన తల్లికి వంటగదిలో సహాయం చేశాడు, మరియు అడగకుండానే తన గదిని శుభ్రం చేశాడు. After a few weeks, Arjun had enough money to buy a new kite. కొన్ని వారాల తర్వాత అర్జున్ దగ్గర కొత్త గాలిపటం కొనుక్కోవడానికి సరిపడా డబ్బు ఉంది. This time, he chose a blue one, strong and sturdy. ఈసారి అతను బలమైన మరియు దృఢమైన నీలిరంగుని ఎంచుకున్నాడు. He remembered his father's words and tied the string carefully. అతను తన తండ్రి మాటలు గుర్తుంచుకుని ఆ తాడును జాగ్రత్తగా కట్టాడు. When he went back to the field, he felt nervous. అతను మైదానానికి తిరిగి వెళ్ళినప్పుడు అతనికి భయంగా అనిపించింది. What if it broke again? But he took a deep breath and ran. మళ్ళీ అది విరిగిపోతే, కానీ అతను గట్టిగా ఊపిరి పీల్చుకుని పరిగెత్తాడు. The blue kite soared beautifully into the sky. నీలి గాలిపటం ఆకాశంలోకి అందంగా ఎగిరింది. Arjun smiled wide. Even if it fell again, he knew he would be okay. అర్జున్ పెద్దగా నవ్వాడు. అది మళ్ళీ పడిపోయినా అతను ఓకే అని అతనికి తెలుసు. Flying the kite was not just about winning anymore. గాలిపటం ఎగరవేయడం అంటే ఎప్పుడూ గెలవడం మాత్రమే కాదు. It was about trying, learning, and enjoying every moment. అది ప్రతి క్షణం ప్రయత్నించడం, నేర్చుకోవడం మరియు ఆనందించడం గురించి. That evening, sitting with his friends, Arjun said, "It's okay to lose sometimes. It teaches us to be strong." ఆ సాయంత్రం తన స్నేహితులతో కూర్చుని అర్జున్ ఇలా అన్నాడు, కొన్నిసార్లు ఓడిపోవడం పర్వాలేదు. అది మనం బలంగా ఉండటాన్ని నేర్పుతుంది. His friends nodded, understanding. అతని స్నేహితులు అర్థం చేసుకున్నట్లుగా తల ఊపారు. From that day, Arjun became wiser. ఆ రోజు నుంచి అర్జున్ తెలివిగా మారాడు. He learned to rise again after falling. పడిపోయిన తర్వాత మళ్ళీ లేవడం అతను నేర్చుకున్నాడు. His blue kite reminded him to let go of fear. అతని నీలిరంగు గాలిపటం అతనికి భయాన్ని వీడాలని గుర్తు చేసేది. Now listen to the story in Telugu without subtitles. ఒక ఊరిలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి గాలిపటాలు ఎగరవేయడం అంటే చాలా ఇష్టం. ప్రతి సాయంత్రం అతను తన స్నేహితులతో కలిసి రంగురంగుల గాలిపటాలను ఆకాశంలోకి ఎగురవేసేవాడు. ఒకరోజు అర్జున్ ఒక కొత్త ఎర్ర గాలిపటాన్ని కొన్నాడు. అతను ఇంతకు ముందు కలిగి ఉన్న గాలిపటం కంటే ఇది పెద్దది. అతను దాని గురించి చాలా గర్వపడ్డాడు. అతను దానిని తన స్నేహితులకు చూపించాడు. వారు మెచ్చుకున్నారు. ఆ రోజు గాలి బలంగా ఉంది, ఎగరడానికి అనువుగా ఉంది. అర్జున్ ఆ తీగను త్వరగా విడిచి మైదానం అంతటా పరిగెత్తాడు. గాలిపటం గాల్లోకి ఎగిరి
మరింత పైకి ఎగిరింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. నీలాకాశంలో ఎర్ర గాలిపటం నాట్యం చేస్తుంటే అర్జున్ నవ్వాడు. అది మేఘాల మధ్య ప్రకాశవంతమైన పక్షిలా కనిపించింది. అయితే అంతలోనే బలమైన గాలి వీచింది. గాలిపటం ఊగింది. అర్జున్ ఆ తాడును అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ పదునుగా లాగాడు. స్నాప్! తాడు తెగిపోయింది. ఎరుపు గాలిపటం గాలిలో తేలుతూ దూరంగా వెళ్ళిపోయింది. తన అందమైన గాలిపటం చెట్ల మీదుగా మాయమైపోతుంటే అర్జున్ నిస్సహాయంగా చూశాడు. అతని కళ్లలో నీళ్లు నిండాయి. అతనికి గుండె పగిలినట్లు అనిపించింది. అతను గడ్డి మీద కూర్చున్నాడు, విచారంగా మరియు కోపంగా ఉన్నాడు. తరువాత అతను ఇంటికి వెళ్లి తన తండ్రికి జరిగిన విషయము చెప్పాడు. నా గాలిపటం పోగొట్టుకున్నాను అన్నాడు అతను వణుకుతున్న గొంతుతో. అతని తండ్రి ఓపికగా విన్నాడు. తరువాత నాతో రా అర్జున్ అన్నాడు. వాళ్ళు కలిసి తోటకి నడిచారు. అక్కడ నాన్న ఒక చిన్న మొక్కను చూపించాడు. నిన్న రాత్రి వచ్చిన తుఫాను వల్ల అది వంగిపోయింది. దాని కాండం విరిగిపోయింది. ఈ మొక్కను చూడు అని నాన్న అన్నాడు. ఇది గాయపడింది, కానీ అది నయమవుతుంది. సమయం మరియు జాగ్రత్తతో అది మళ్లీ బలంగా పెరుగుతుంది. అర్జునుడు ఆ చిన్న మొక్క వైపు చూశాడు. దాని ఆకులు ఇంకా పచ్చగా, సజీవంగా ఉన్నాయి. తండ్రి ఏం చెబుతున్నాడో అతనికి అర్థమైంది. తండ్రి ఇంకా ఇలా అన్నాడు, నీవు ఇష్టపడేదాన్ని కోల్పోవడం బాధాకరం. కానీ అది నీకు రెండు ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది: బలం మరియు ఆశ. నీవు కాసేపు బాధపడవచ్చు, కానీ నీవు లేచి నిలబడి మళ్లీ ప్రయత్నించాలి. అర్జున్ కన్నీళ్లు తుడుచుకున్నాడు. నెమ్మదిగా తల ఊపాడు. మరుసటి రోజు నుండి అతను తన పాకెట్ మనీని పొదుపు చేయడం ప్రారంభించాడు. అతను తన తల్లికి వంటగదిలో సహాయం చేశాడు మరియు అడగకుండానే తన గదిని శుభ్రం చేశాడు. కొన్ని వారాల తర్వాత అర్జున్ దగ్గర కొత్త గాలిపటం కొనుక్కోవడానికి సరిపడా డబ్బు ఉంది. ఈసారి అతను బలమైన మరియు దృఢమైన నీలిరంగుని ఎంచుకున్నాడు. అతను తన తండ్రి మాటలు గుర్తుంచుకుని ఆ తాడును జాగ్రత్తగా కట్టాడు. అతను మైదానానికి తిరిగి వెళ్ళినప్పుడు అతనికి భయంగా అనిపించింది. మళ్ళీ అది విరిగిపోతే, కానీ అతను గట్టిగా ఊపిరి పీల్చుకుని పరిగెత్తాడు. నీలి గాలిపటం ఆకాశంలోకి అందంగా ఎగిరింది. అర్జున్ పెద్దగా నవ్వాడు. అది మళ్లీ పడిపోయినా అతను ఓకే అని అతనికి తెలుసు. గాలిపటం ఎగరవేయడం అంటే ఎప్పుడూ గెలవడం మాత్రమే కాదు. అది ప్రతి క్షణం ప్రయత్నించడం, నేర్చుకోవడం మరియు ఆనందించడం గురించి. ఆ సాయంత్రం తన స్నేహితులతో కూర్చుని అర్జున్ ఇలా అన్నాడు, కొన్నిసార్లు ఓడిపోవడం పర్వాలేదు. అది మనం బలంగా ఉండటాన్ని నేర్పుతుంది. అతని స్నేహితులు అర్థం చేసుకున్నట్లుగా తల ఊపారు. ఆ రోజు నుంచి అర్జున్ తెలివిగా మారాడు. పడిపోయిన తర్వాత మళ్లీ లేవడం అతను నేర్చుకున్నాడు. అతని నీలిరంగు గాలిపటం అతనికి భయాన్ని వీడాలని గుర్తు చేసేది. Have you ever lost something you loved? Share your story in the comments. And don't forget to like, share, and subscribe to our channel.